హోటల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ 6 రివ్యూస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, శ్రీముఖి ఎంటర్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక ఛాలెంజ్ జరిగింది కదా ఆల్రెడీ, ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి శ్రీముఖి చెప్తుంది. నేను ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ముగ్గురు చొప్పున 3 టీమ్స్గా ఫామ్ అవ్వాలి, 3 పేర్స్ చొప్పున అని చెప్పేసి ఫామ్ అయ్యారా లేదా అని అడుగుతుంది. చెప్తారు ఎవరెవరు అంటే, నటరాజు టీం ఒకటి, ఆ తర్వాత అంజలి పవన్ టీం ఒకటి, నూకరాజాల టీం ఒకటి. నటరాజు నీతు టీంలో నటరాజు నీతు, శివ ప్రియాంక, బిట్టు, సంధ్య, వీళ్ళ టీం పేరు ప్రేమ పోరాటం. అలాగే నెక్స్ట్ టీం వచ్చేటప్పటికి అంజలి, పవన్, సిద్ధు, సోనియా, వాసంతి, కళ్యాణ్. వీళ్ళ టీం పేరు ప్రేమంటే ఇదేరా. ఆ తర్వాత థర్డ్ టీం వచ్చేటప్పటికి నూకరాజు, ఆసియా, హరిత, హరీష్ అండ్ జాను భాను. వీళ్ళది వచ్చి ప్రేమ పురుగులు. అంటే శ్రీముఖి వచ్చిన తర్వాత అడుగుతుంది ఎవరెవరు ఏం పేర్లు పెట్టుకున్నారంటే వీళ్ళు ఈ నేమ్స్ చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీముఖి ఛాలెంజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ విత్ ఇన్ ద టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపల కూడా ఎవరైతే తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకి అంటే ఫస్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి 25 క్రెడిట్ స్కోరు, సెకండ్ వచ్చే వాళ్ళకేమో క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చి 15, ఆ థర్డ్ వచ్చిన వాళ్ళకి 10 అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేంటంటే పెద్ద లవ్ సింబల్ లాగా ఒకటి ఉంటుంది, దానికి గొలుసులతో కట్టేసి ఉంటుంది, దానికి కీ ఉంటుంది. ఆ కీ తిప్పితే అది బ్లాస్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళకి పాయింట్స్ అనమాట, ఎవరు తక్కువ టైంలో వస్తే వాళ్ళకి. అయితే ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లోనేమో బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్లో వాటర్ నింపేసి ఉంది. ఆ వాటర్తో ఉన్న బెలూన్ తీసుకొచ్చి ఒక బాటిల్లో వేయాలి. ఆ బాటిల్లో చిన్న చిన్న మేకులు ఉన్నాయి, అందులో పడి ఒక రెడ్ మార్క్ ఇచ్చారు, ఆ మార్క్ వరకు ఈ వాటర్ నింపాలి. అదే ఫస్ట్ పెయిర్ చేయాలి. ఒక పెయిర్ వచ్చేటప్పటికి పెయిర్లో ఒకరికి కళ్ళకు గంతలు కట్టాలి. ఆ కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తిని పైన అంటే కూర్చోబెట్టుకొని, కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తి సెకండ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పైన భుజాల మీద కూర్చోబెట్టుకొని వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక పాత్ లాగేశారు, ఒక జెడ్ షేప్లా ఉంది అది. ఆ పాత్ మీద వాళ్ళు చెప్పే సన్నటి పాత్ అనమాట అది. ఆ పాత్లో వీళ్ళు వెళ్ళి అక్కడ కీకి సంబంధించిన సెకండ్ పీస్ ఉంటుంది. అంటే 3 ముక్కలు చేశారు. ఫస్ట్ స్టేజ్ అయ్యాక ఒక ముక్క, సెకండ్ స్టేజ్ అయ్యాక ఒక ముక్క వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ థర్డ్ పెయిర్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పెయిర్ని ఇలా టచ్ చేసిన తర్వాత థర్డ్ పెయిర్కి ఏంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంటుంది కదా హోర్డింగ్, ఆ హోర్డింగ్ని ఆర్డర్లో పెట్టాలి. ఈ మొత్తం చేయడానికి వాళ్ళల్లో కూడా ఒకళ్ళకి అంటే కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళేమో హోర్డింగ్స్ పెట్టాలి, వేరే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇది మొత్తంగా చేయాల్సినటువంటి పని. ఇది ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్. ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు మహేష్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మహేష్ శాండ్రాని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. శ్రీముఖి అడుగుతుంది, మీకు తెలుసు కదా వాళ్ళు 0 పాయింట్స్తో ఉన్నారు, 0 క్రెడిట్స్తో ఉన్నారు, ఇప్పుడు కూడా తీసుకోకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని మీరు ఎవరు ఇన్వైట్ చేయలేదా అంటే, ఇక్కడ మహేష్ కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాడనిపించింది. మహేష్, శాండ్రా, కర్మ, పవన్ వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు అన్నట్టుగా మాట్లాడారు. అయితే మేము లేనని ఎవరు మమ్మల్ని తీసుకోలేదు అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళు అంటారు, మీరు పేపర్ చదివినప్పుడు మీరు అక్కడనే ఉన్నారు, ఆ తర్వాత లేరు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎలా ఇది చేసుకుందాం అనుకుంటారు, కానీ వీళ్ళని తీసుకోవాలా వాళ్ళని తీసుకోవాలన్నది ఏం లేదు. ఎవరికాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని రావాలి, వచ్చిన వాళ్ళని తీసుకున్నాం అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ మహేష్ కొంచెం ఎక్కువ మాట్లాడాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ చూపిస్తుంది, అట్లా మాట్లాడాడు. అదైతే నాకు నచ్చలేదు. మరి మీకు ఎలా అనిపిస్తుందో చూసిన తర్వాత ఒకసారి దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి. అయితే అక్కడ అప్పుడు శ్రీముఖి ఏమంటుందంటే, ఓకే మహేష్ మీరు ఆ గేమ్లో అయితే ఉండరు, కానీ ఫస్ట్ స్టేజ్ మానిటర్గా నువ్వు ఉంటావు, అంటే అది మొత్తం గమనించాలి. సెకండ్ స్టేజ్లో మానిటర్గా శాండ్రా ఉంటుంది, సెకండ్ స్టేజ్ మొత్తం శాండ్రా చూసుకోవాలి. థర్డ్ స్టేజ్లో శ్రీముఖి ఉంటుంది మానిటర్గా. ఇది వాళ్ళు డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత సరే ఎవరు ఫస్ట్ వెళ్ళాలి, ఏ టీం ఫస్ట్ వెళ్ళాలి, ఏ టీము సెకండ్ వెళ్ళాలి, ఏ టీం థర్డ్ వెళ్ళాలి కూడా మహేష్ శాండ్రాని డిసైడ్ చేయాలి. అప్పుడు మహేష్ శాండ్రా ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ అంజలి పవన్ వాళ్ళ మీద కోపం ఉంది కాబట్టి వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేస్తే అంజలి పవన్ వాళ్ళు ఏంటంటే హ్యాపీగానే ఫీల్ అవుతారు ఫస్ట్. బట్ అప్పుడు అంటుంది, అది మీకు డిసడ్వాంటేజ్ అని అనిపించలేదా అని శ్రీముఖి అడుగుతుంది. ఎందుకంటే మీరు చేసేదాన్ని బట్టి వేరే వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఇంకా మీకంటే ఫాస్ట్గా చేస్తారు, అది తెలియలేదా మీకంటే
పర్లేదు చేస్తామని చెప్పేసి అన్నారు. ఫస్ట్ వచ్చేటప్పటికి అంజలి పవన్ బెలూన్స్ది తీసుకొని వచ్చి బాటిల్లో వేయడం అది వాళ్ళు చేశారు, బాగానే చేశారు వాళ్ళు. మధ్యలో ఒక బెలూన్ కింద పడిపోయింది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకో బెలూన్ తెచ్చేశారు. ఆ తర్వాత సెకండ్ వచ్చేటప్పటికేమో వీళ్ళు వా సెకండ్ గేమ్ సెకండ్ దాంట్లో వాసంతిను కళ్యాణ్ కలిసి కళ్యాణ్ కళ్ళకి గంతలు కట్టుకున్నాడు, వాసంతిని కూర్చోబెట్టుకున్నాడు. వాసంతి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఆ పాత్ మీద వెళ్ళాడు, జాగ్రత్తగా వెళ్ళి అది కీ సెకండ్ పార్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికేమో వీళ్ళు సిద్ధు సోనియా, బట్ వీళ్ళకి కోఆర్డినేషన్ కరెక్ట్గా లేదు. ఆ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ చెప్పేటప్పుడే పోయిందమ్మా, దొబ్బేసిందమ్మా అని చెప్పేసి సిద్ధు మాట్లాడాడు. తర్వాత అది వాళ్ళది అసలు పూర్తిగానే థర్డ్ది వాళ్ళు సెట్ చేయకుండానే టైం లిమిట్ అయిపోయింది, శ్రీముఖి ఆపేసింది. దాంతో వాళ్ళు అసలు గేమ్ ఆడకుండానే థర్డ్ది ఫెయిల్ అయ్యారు. అందువల్ల ఆ గేమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ అంజలి వీళ్ళది నటరాజ్ మాస్టర్ వాళ్ళ టీం కదా. ఆ నటరాజ్ మాస్టర్ వాళ్ళ టీంలో ఫస్ట్ ఏమో బ్రిట్టు సంధ్య వాళ్ళు చాలా ఫాస్ట్గా బెలూన్స్ తీసుకొచ్చేసేసారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి శివ్ ప్రియాంకని పైన కూర్చోబెట్టుకున్నాడు. శివ్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోయాడు, బాగానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లాస్ట్కి వచ్చేప్పటికి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. నటరాజ్ మాస్టర్ ఒక ప్లాన్ ప్రకారంగా మంచిగానే ఇన్స్ట్రక్షన్స్ బాగానే ఇచ్చారు, వాళ్ళు కూడా పెట్టారు. వాళ్ళు మొత్తం పర్ఫెక్ట్గా పూర్తి చేశారు, అయిపోయింది. ఆ థర్డ్ ఇది వచ్చేటప్పటికేమో వీళ్ళు నూకరాజు వాళ్ళ టీము. ఈ నూకరాజు వాళ్ళ టీంలో జాను భానునేమో ఆ బెలూన్స్ని తీసుకురావడం అది చేశారు, బాగానే చేశారు, ఫాస్ట్గా చేశారు. వాళ్ళు చేసిన వెంటనే నూకరాజు ఆసియాని పైన కూర్చోబెట్టుకున్నాడు. ఆసియా ఇన్స్ట్రక్షన్స్ వేస్తుంటే నువ్వేమి నాకు ఇవ్వద్దు, నేను ఒకవేళ పాత తప్పితే చెప్పు చాలు, నువ్వు ఇవ్వద్దు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు ఇవ్వద్దు అని. అతను ఏంటంటే కాళ్ళతో స్పర్శలతో ప్రకారంగా అతను పాత అటు వెళ్ళాడా లేదా అనేది తెలుసుకుంటూ వెళ్ళాడు, ఫాస్ట్గానే వెళ్ళారు. ఆ తర్వాత థర్డ్ వచ్చేటప్పటికేమో వీళ్ళు వెళ్ళి వాళ్ళని టచ్ చేయాలి కదా. వాళ్ళు హరిత హరీష్ గారిని టచ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారంగా మొదటి రోలో అన్నీ ఒక చోట పెట్టుకున్నారు, సెకండ్ రోలో అన్నీ ఒక చోట పెట్టుకున్నారు, థర్డ్ రోలో అన్నీ ఒక చోట పెట్టుకున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టకటక పూర్తి చేశారు. యాక్చువల్గా థర్డ్ ఇది వాళ్ళు చాలా అందరికంటే ఫాస్ట్గా చేశారు. సో ఇక్కడ ఇంతటితో ఈ గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయిన తర్వాత మహేష్ హ్యాపీగా ఫీల్ అయినట్టుగా కొంచెం డ్యాన్స్ వేసినట్టుగా చేశాడు. ఎందుకంటే అంజలి పవనాలు పోయారు కదా అన్నట్టుగా దానికి ఇదిగా చేశాడు అనిపించింది. చూడాలి మరి. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి బాగా ఆడారు అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి ఎవరికి అంటే ఆల్రెడీ ఒక టీం వెళ్ళిపోయింది కదా, ఇంకా 2 టీమ్స్లో ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు అనేది నేను మళ్ళీ వచ్చి చెప్తానని చెప్పేసి శ్రీముఖి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని డిస్కషన్స్ జరిగాయి. మహేష్ శాండ్రాతో పవన్ వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు నెగిటివ్గానే ఉన్నారు. మహేష్ శాండ్రా ఎందుకో తెలీదు, నాకైతే వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు, ఈరోజైతే అసలు నచ్చలేదు. ఆ తర్వాత వాసంతి కళ్యాణ్ వచ్చి ఇంకా 40 రోజులునే గేమ్స్ ఉంటాయి కదా, గేమ్ ఆడదాము చూపిద్దాము అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడాడు. అది ఆ తర్వాత మహేష్ కొంతసేపు ఏడ్చాడు, రూమ్లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఏడ్చాడు. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. జనరల్గా ఏంటంటే వాళ్ళు ఎవరితోనే ఎక్కువ కమ్యూనికేట్ అవ్వట్లేదు, వాళ్ళిద్దరు విడిగా ఉంటున్నారు కాబట్టి మీరు వచ్చి ఆడతారా రండి ఆడండి అని అడిగేంత చనువు లేదు ఎవరికి కూడా. వీళ్ళు ఇనిషియేట్ తీసుకోవాలి, ఇదేమి పెళ్లి భోజనాలు కాదు కదా పిలిచి చెప్పడానికి. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీముఖి వచ్చిన తర్వాత అందరినీ కూర్చున్న తర్వాత చాలా అద్భుతంగా ఆడారు గేమ్ మాత్రం అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత టైం చెప్తుంది. నటరాజ్ మాస్టర్ వాళ్ళు 16 minutes 44 seconds పడితే నూకరాజు వాళ్ళకి 13 minutes 44 seconds పట్టింది. సో నూకరాజు వాళ్ళు గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇందులో మార్క్స్ వచ్చేటప్పటికి మామూలుగా అయితే 25, 15, 10 కదా, బట్ ఒక టీం ఆల్రెడీ వెళ్ళిపోయింది, మిగిలిన దాన్ని నేను అడ్జస్ట్ చేయాలి కాబట్టి మార్క్స్ కూడా అలాగే ఇవ్వడానికి ఉండదు కాబట్టి మార్క్స్ మారడం జరిగింది. 25 బాగా గెలిచిన వాళ్ళకి, సెకండ్ పొజిషన్ వాళ్ళకి 15, థర్డ్ పొజిషన్ వాళ్ళకి 5, అంటే అంజలి వాళ్ళకి 5 అనమాట. ఈ పాయింట్స్ని మీలో మీరు పంచుకోవాలి. 3 couples ఉన్నారు కదా, 3 couples మీరు ఎలా పంచుకుంటారు అనేది మీ ఇష్టం అని చెప్పేసి అంటే వీళ్ళు నూకరాజు వాళ్ళు 7 నూకరాజు నేను తీసుకుంటాను, 8 భాను వాళ్ళకి, 10 మీరు అందరికంటే ఫాస్ట్గా చేశారు కాబట్టి 10 హరీష్ వాళ్ళని తీసుకోమంటే
ఆయన హరీష్ గారు ఏంటంటే, మీది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కదా, ఆ యానివర్సరీ గిఫ్ట్గా 10 మీరు తీసుకోండి, 8 మేము తీసుకుంటాం, 7 నూకరాజు తీసుకుంటా అంటారు. సో ఇక్కడ వాళ్ళు అలా పంచుకుంటారు. పవన్ వాళ్ళ దాంట్లోనేమో పవన్ అంజలి జీరోనే తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు పిల్లలు కదా, వీళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశమేమో సిద్ధు వాళ్ళకి 3 ఇచ్చి వాళ్ళకి 2 ఇచ్చారు, శివ ప్రియాంక వాళ్ళకి. బట్ వాళ్ళందరూ కూడా ఒక అండర్స్టాండింగ్తో చేసుకున్నారు. సారీ, వాసంతి కళ్యాణాలకి 2 ఇచ్చారనమాట. అది వాళ్ళు ఓకే, ఇంకా ఇట్లా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ అప్పుడు ఏమంటుందంటే శ్రీముఖి, గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, అట్లాగే తక్కువ మార్కులు ఎవరికైతే ఇప్పుడు మార్క్స్ అన్ని డివైడ్ అయ్యాక ఎవరికైతే తక్కువ లీస్ట్ 2లో ఉన్న ఇద్దరికి లవ్ గురువుతో కౌన్సిలింగ్ ఉండదు, ఇది ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అనేటప్పటికి వీళ్ళు లీస్ట్లో ఎవరున్నారు అంటే సిద్ధు, సోనియా అండ్ మహేష్, శాండ్రా అందరికంటే లీస్ట్. వాళ్ళకి ముందర సిద్ధు, సోనియా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి క్లాసు, వాళ్ళకేమో అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. నూకరాజు అందరికంటే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఫస్ట్ వచ్చేప్పటికి లవ్ గ్రూప్ పిలుస్తాడు. ఫస్ట్ సిద్ధు, సానియా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్ గురించి ఫస్ట్ సిద్ధుని బయట కూర్చోమంటారు, బయటకు వెళ్ళమంటారు, సానియాతో మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి ఏంటి అని అంటే అప్పుడు సానియా అంటుందన్నమాట, తను దొబ్బిందమ్మా అనేటప్పటికీ నేను ఇదైపోయాను, గివప్ ఇచ్చేద్దాం అనుకున్నాను, ఇది తీసేసి బ్లైండ్ ఫోల్డ్ కూడా తీసేసి ఆట ఆగిపోద్దాం అనుకున్నాను అని చెప్పేసి చెప్తుంది. ఇలా టెన్షన్ పడి నన్ను ఇది చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తుంది తను. అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట. అంటే ఒక కౌన్సిలింగ్ లాగా ఆయన ఇచ్చారు. ఏంటంటే వాళ్ళ బంధం నిలబడాలి అన్నట్టుగా ఉంది. ఒక ఇంట్లో ఒక పెద్ద ఎలా అయితే ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేస్తారో అలా చెప్పారు. అలా కాదు, తనకి నీ మీద ప్రేమ ఉంది, కానీ నిన్ను గెలిపించాలి, తనకంటే నిన్నే గెలిపించాలి అనే ఉద్దేశం తనకుంది. నిన్ను గెలిపించడానికి కొంచెం టెన్షన్ పడ్డాడు, ఆ టెన్షన్లో అలా జరిగింది అంతే అని చెప్పేసి అడ్జస్ట్ చేస్తాడు. తర్వాత సిద్ధు వస్తాడు. సిద్ధు వచ్చినాక నా మాట కొంచెం వింటే బాగుండేది అన్నట్టుగా అనిపించింది అంటాడు. అక్కడ ఆయన ఏం పర్లేదు, మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది, ఈ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఆయన కొంచెం వాళ్ళని అడ్జస్ట్ చేసి పంపిస్తారు. ఆ తర్వాత మహేష్, శాండ్రా వస్తారు. శాండ్రా చెప్పడం ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉండింది నాకు, పాస్ట్లో జరిగిన దాన్ని బట్టి ఆయన నాతో ఉండరేమో అనే ఇన్సెక్యూరిటీ అది నాకుంది. ఉంటారని తెలుసు, కానీ ఒక ఇన్సెక్యూరిటీ అది నన్ను భయపెడుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత మహేష్ వస్తాడు. మహేష్ వచ్చిన తర్వాత మహేష్ కూడా అంటే ఇతను ఫైనాన్షియల్గా ఇంకా నేను కరెక్ట్గా సెట్ కాలేదు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన్ను కూడా నేను నా బ్యాడ్లోకి లాగానేమో అని అనిపిస్తుంది, అలా మాట్లాడతాడు. తర్వాత ఆయన మీరిద్దరు ఒకరి చేతులు ఒకరు పెట్టుకొని చూసుకోండి, మీ ఇద్దరి లైఫ్ చాలా బాగుంటుంది, మీ ఇద్దరికి ప్రేమ ఉంది, మీరిద్దరు అని వాళ్ళకు కూడా చెప్తాడు. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వద్దు, అలా మాట్లాడతారు. సో అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా నూకరాజుని, సోనియా, ఆసియాని ఇద్దరిని రెడీ అయ్యి ఉండమంటారు. వాళ్ళిద్దరు రెడీ అయితే వీళ్ళేమో అరే ఏమన్నా పెడితే అవి జేబులో వేసుకురండిరా చూడకుండా అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఒక కారు వచ్చి ఆగుతుంది మ్యాన్షన్ ముందు. వీళ్ళిద్దరు కారులో ఎక్కితే మొన్న అండ్ బ్రిట్టు సంధ్య ఒక చోట అదే ఒక హట్ లాగా వేసారు కదా లైటింగ్ పెట్టి, అక్కడ అనమాట. ఆ లైటింగ్ వేసిన హట్ ఉంటుంది. ఒక టేబుల్ మీద పాస్తా, ప్రాన్స్, ఆ తర్వాత అవన్నీ ఇంకేవో తినేవన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా లైఫ్లో ఫస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ మేము వెళ్ళాలి అని ఉన్నా వెళ్ళలేకపోయాము. మాకున్న దీన్ని బట్టి అంటే బ్యాక్గ్రౌండ్ అది సరే కరెక్ట్గా మేము వెళ్ళలేకపోయాము. మా ఫస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ మీరే ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అంటారు. వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ టైం క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తినగలిగినంత తినేసేసి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకైతే జరిగింది ఇది. వాళ్ళు వచ్చి తలుపులు వేయడంతో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఈరోజు జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా మీ అభిప్రాయం దయచేసి తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.